రేవంత్ దెబ్బకు 2 పిట్టలు. సో ఏబిఎన్ఆర్కే ఈరోజు చెప్తా ఉన్నాడు, మేము ఆ సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడైతే జరిగిందో ఆ నెక్స్ట్ డేనే చెప్పినాం 4 రోజుల క్రితం. సో ఏమంటా ఉన్నాడు, రేవంత్ దెబ్బకు 2 పిట్టలు అంటూ సీఎం రేవంత్ దూకుడుతో కేసీఆర్ పరిస్థితి తలకిందులవుతోంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ జుట్టు దొరకబుచ్చుకొని ఒక ఆట ఆడుకున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు అదే రేవంత్ ఎత్తుగడలకు చిత్తు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నటువంటి రేవంత్ అవకాశం కోసం ఎదురు చూశారు. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా కాళేశ్వరంపై సిబిఐతో విచారణ చేయిస్తామని శాసనసభలో ప్రకటించి కేంద్రానికి విజ్ఞప్తి పంపడం ద్వారా ఇటు బీఆర్ఎస్ను అటు బీజేపీని రేవంత్ ఒకేసారి ఇరకాటంలో పెట్టిండు. ఇది ఆల్రెడీ మనం చెప్పిన అనాలిసిస్, ఇక దాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా అవినీతి జరిగిందని చెప్పించి కేసీఆర్పై చర్యలు తీసుకొని ఉంటే కక్ష సాధింపులకు పాల్పడ్డారన్న అపవాదు వచ్చి ఉండేది. కేసీఆర్ అండ్ కోకు క్లీన్ చిట్ ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే నిందించే అవకాశం రేవంత్కు దక్కుతుంది. అలా కాకుండా కేసీఆర్ అండ్ కోను సిబిఐ దోషులుగా నిర్ధారిస్తే తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డన్న అపవాదు నుంచి తప్పించుకోవచ్చు అంటూ చూస్తా ఉన్నాం. సో అంటే 2 రకాలుగా ఉన్నది. నేను ఇదంతా డీటెయిల్గా చెప్పడం జరిగింది. బీజేపీని కూడా బీజేపీలో ఇప్పుడు కేసీఆర్ని కానీ బీజేపీ కనుక ఈ కాళేశ్వరం స్కామ్లో ఇద్దరిని కానీ, ముఖ్యంగా ఈటలను కాపాడినా లేకపోతే హరీష్ రావును కాపాడినా లేకపోతే కేసీఆర్ కాపాడినా కానీ అది బీజేపీకే ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. సో ఆ దిశగా రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసిండు. సో సీఎం పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగానే సీఎం తదుపరి చర్యలు తీసుకుంటారని భావించి దాని ఆధారంగా చర్యలు తీసుకోకుండా నిలువరించాలని బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో కూడా అంచనాలకు భిన్నంగా రేవంత్ వ్యవహరించారు. హైకోర్టు కూడా సిబిఐ విచారణను అడ్డుకోజాలమని ప్రకటించింది. దీంతో నీళ్లు ఇచ్చిన మహానేతపై నిప్పులు కురిపిస్తారా అంటూ కేసీఆర్ మీడియాలో కథనాలు వండివార్చారు. కేసీఆర్కు వ్యతిరేకంగా మహాకుట్ర జరిగిందని రేవంత్ ఏపీ సీఎం బాబు ప్రధాని మోడీ కలిసి కుట్ర పన్నారని నిందించడం మొదలుపెట్టారు. సో రేవంత్ రెడ్డి ఇచ్చింది ఏంది, ఓన్లీ మేడిగడ్డ పోర్షన్ మాత్రమే సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చాడు. మేడిగడ్డ పోర్షన్ యొక్క విలువ ఎంత? 10,000 కోట్లే. అసలు మేడిగడ్డ ఎందుకు ఇవ్వాలి? అన్నారం సుందిలో కూడా బుంగలు వచ్చినాయి కదా. సో దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాలి కదా సిబిఐకి. ఓన్లీ మేడిగడ్డ ఎందుకు ఇచ్చిండు? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఈ మాల్లన్న సాగర్ కావచ్చు లేకపోతే కొండపోచమ్మ సాగర్ కావచ్చు, మిగతా 1,10,000 కోట్ల యొక్క పోర్షన్ కాళేశ్వరం అనుకున్నటువంటి ఆ ప్రాజెక్ట్ ఏతుందో ఆ మొత్తాన్ని ఇవ్వాలి కదా రేవంత్ రెడ్డి. ఎందుకు ఇవ్వలేదు అంటే దీనిలో ఉన్నటువంటి కోణం ఏంది? ఇది ఇస్తే మొత్తం ఇవ్వండి, లేకపోతే లేదు. మొత్తం ఇస్తే సిబిఐ తేల్చుకుంటుంది, సిబిఐ కానీ లేకపోతే కేంద్రం కానీ తేల్చుకుంటుంది. ఎందుకంటే ఇది ఇవ్వడం ద్వారానే, దీని ద్వారానే పగ సాధించాలి. దానిలో రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇబ్బంది ఎదురైన ప్రతిసారి చంద్రబాబును బూచిగా చూపించడం బీఆర్ఎస్కు అలవాటే. ఇప్పుడు కూడా కేసీఆర్పై సిబిఐ విచారణ జరిగితే అందుకు బాబు కారణమని నిందించడం మొదలుపెట్టారు. తెలంగాణ సెంటిమెంట్ ఆవిరైతే కేసీఆర్కు ఎజెండా ఉండదు కనుక వ్యూహంలో భాగంగా బాబును ముడిసరుకుగా వాడుకోవడాన్ని ఆక్షేపించాల్సింది లేదు అంటూ చూస్తా ఉన్నాం. సో ఆబ్వియస్గా చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అనేది ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో రేవంత్ రెడ్డి ఈరోజు సుస్థిరమైన పాలన చేస్తున్నారంటే దాని వెనకాల చంద్రబాబు సపోర్ట్ కూడా ఉంది అనేది కూడా చాలా వరకు జరుగుతున్నట్టు చర్చ. చంద్రబాబు ఉన్నట్టే పోటీ ఉన్నట్టే ఈ విధమైనటువంటి స్పెక్యులేషన్స్ బలంగా జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో దాన్ని కొంత బీఆర్ఎస్ ఎండాస్ చేస్తూ పోతా ఉంది, విమర్శలు చేస్తూ. 3 ఏళ్ల తర్వాత జరగబోయే సాధారణ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదని రేవంత్ బరాబర్ కోరుకున్నారు. కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఎన్నికల పోరు కేంద్రీకృతం కావాలని, 3వ పార్టీ రంగంలో ఉండకూడదు అనేది రేవంత్ యొక్క అభిమతం. అదే సమయంలో బీజేపీ కూడా బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదని భావిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి సిబిఐ విచారణ పూర్తవుతుందో లేదో తెలియదు. కేసీఆర్ అండ్ కో పరిస్థితి దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్గా ఉంటుంది. కేసీఆర్ను దోషిగా నిర్ధారించి తదుపరి చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ అస్తిత్వం కోల్పోతుందని, రాజకీయంగా ఇది తమకు ప్రయోజనకరం అని భావిస్తే కేంద్రం చర్యలు ఆ దిశగానే ఉండవచ్చు. అంత దూరం వెళ్ళకపోతే బీఆర్ఎస్ను తమ పార్టీలో విలీనం చేయాలని బీజేపీ ప్రతిపాదించవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎంత సిబిఐ ఎంక్వైరీ చేసి ఎంత శిక్షలకు రెడీగా ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ లాంటి వాళ్ళు తమ ప్రమాణం కోల్పోరు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆల్రెడీ 10 సంవత్సరాలు పాలించింది, ఆల్రెడీ వాళ్ళకు ఒక స్ట్రాంగ్ క్యాడర్ కూడా బిల్డ్ అయి ఉన్నది. ఆల్రెడీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా స్ట్రాంగ్గా ఉన్నది. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీని ఎంత ఒత్తిడి చేసినా కానీ బీజేపీలో వీళ్ళని చేయడు కేసీఆర్ చేయకపోవచ్చు, కేటీఆర్ కూడా చేయకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అన్ని వ్యవస్థలు ఉన్నాయి. 10 సంవత్సరాలు పాలించిన తర్వాత ఎన్ని ఒత్తిళ్ళు పెట్టినా, ఎన్నిసార్లు జైలు పోయి పంపించినా మళ్ళీ అధికారంలోకి వస్తారనేటువంటి ఒక ధీమా వాళ్ళకు ఉంటుంది. సో ఆ క్రమంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరగదు. అది ఒక స్పెక్యులేషన్ మాత్రమే.
సో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ మళ్ళీ సీఎం కాగలరా అంటే ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి. సిబిఐ వచ్చే ఎన్నికల నాటికి ఆయనను నిర్దోషిగా ప్రకటించి వదిలిస్తే మాత్రం ప్రజల్లో సానుభూతి ఏర్పడి కేసీఆర్ సీఎం కావచ్చు. కేంద్ర పెద్దలు అంత ఉదారంగా వ్యవహరిస్తారా అన్నది ప్రశ్నార్థకమే. వాళ్ళు వదలరు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కోర్ ఐడియాలజీనే ఈ ప్రాంతీయ పార్టీలను నాశనం చేయాలి. సో దానిలో భాగంగా చాలా రకాలుగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసి అన్ని రకాలుగా చేసే ప్రయత్నం చేశారు. సో ఇంటి పోరు కూడా కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిన మాట వాస్తవమని, కాకపోతే అప్పటి సాగునీటి శాఖ మంత్రి హరీష్ మాత్రమే అవినీతికి పాల్పడ్డారని కేసీఆర్ కుమార్తె కవిత ప్రకటించారు. అవినీతి జరగడం వాస్తవమైతే అది హరీష్కు మాత్రమే పరిమితం అంటే ప్రజలు నమ్ముతారా? కేంద్ర సిబిఐకి పూర్తి స్వేచ్ఛ ఇస్తే కేసీఆర్తో పాటు హరీష్ కూడా బోన్లు చిక్కుంటారు. అదే జరిగితే బీఆర్ఎస్ అస్తిత్వమే ప్రశ్నార్థకం అవుతుంది. కేసీఆర్తో పాటు హరీష్ రావు కాదు, ఈటెల రాజేందర్ కూడా బుక్ అవుతారు మరి ఇలా. సో అది బీజేపీకి ఇబ్బందికరమే కదా. సో ఈ హోల్ ఎపిసోడ్లో రేవంత్ రెడ్డి సేఫ్ జోన్లో ఉంటాడు, అది మాత్రం వాస్తవం. సో అటు బీఆర్ఎస్ని అటు బీజేపీని రెండు రకాలుగా ఇబ్బంది పెట్టడానికి రేవంత్ మాస్టర్ స్ట్రాటజీ చేస్తాడని చెప్పి చాలా గతంలో నేను చెప్పిన దానికి కొంత డీటెయిల్గా మాట్లాడి నేనే ఆర్కే. సో చూద్దాం.